ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మనం ఇవాళ బైబిల్‌లో 4 అధ్యాయం 1 వచనం కాడ నుంచి 4 అధ్యాయం 26 వచనం దాకా ధ్యానిద్దాం. కయీను మరియు హేబేలు. కయీను, కయీను భూమిని సిద్ధపరచువాడు. హేబేలు గొర్రెల కాపరి. ఈ కయీను, హేబేలు అనేవారు ఆదాము, అవ్వకి పుట్టిన పిల్లలు. ఓకే. కయీను భూమిని సిద్ధపరచువాడు. హేబేలు గొర్రెల కాపరి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి అర్పణగా తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారు? వాళ్ళు పండించే పంటలో కొంత భాగమును ఓకే. కయీను, హేబేలు. కయీనేమో భూమిని సిద్ధపరచువాడు. హేబేలేమో గొర్రెల కాపరి. అయితే కయీను ఏం చేశాడు? తను పండించిన పంటలో కొంత భాగమును దేవునికి అర్పణగా తీసుకెళ్ళాడు. అదేవిధంగా హేబేలు కూడా ఒక గొర్రె పిల్లను అర్పణగా తీసుకెళ్ళాడు దేవుని వద్దకి. దేవుడు ఏం చేశారు? కయీను ఇచ్చినటువంటి అర్పణని మెచ్చలేదు. హేబేలు ఇచ్చినటువంటి అర్పణని దేవుడికి ఇష్టపడ్డాడు. దేవుడికి నచ్చింది. ఓకే. అయితే ఏం చేశాడంటే కయీనుకి కోపం వచ్చింది హేబేలు మీద. ఎందుకు? అసూయ. సొంత తమ్ముడైనా గాని అసూయపడి హేబేలుని కయీను చంపివేశాడు. చంపివేయంగానే హేబేలు యొక్క రక్తము దేవునితో భూమిలో నుంచి మొరపెట్టింది. అప్పుడు వెంటనే దేవుడు కయీనుని పిలిచి అడిగాడు. నేను మా తమ్ముడికి ఏమన్నా కాపలవాడినా అని బిరుదుగా సమాధానం చెప్పాడు. దేవుడు ఎంబటే ఏం చేశాడు? శిక్ష వేశాడు కయీనుకి. ఇక మీదట నీకు భూమి సారం ఇవ్వదు అని. ఇంకేం చేశాడు? అక్కడక్కడ పండించుకుంటా ఆ విధంగా నోదు దేశంలో కాపురం ఉండటానికి వెళ్ళాడు. ఓకే. కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసరికి మనం బైబిల్‌లో ఎవరికి పుట్టారనేది చాలామందికి కన్‌ఫ్యూజన్. మనం నంబరింగ్ ఇచ్చుకుందాం. అది వచ్చేసరికి 1 ఆదాము, 2 అవ్వ. వీళ్ళిద్దరికి పుట్టినవారు కయీను 3, హేబేలు 4. ఓకే. ఇప్పుడు మనం హేబేలు చనిపోయాడు కాబట్టి 3 కయీనుకి. కయీనుకి ఎవరు పుట్టారు? హానోకు. హానోక్‌కి ఎవరు పుట్టారు? ఈరాదు. ఈరాదుకి ఎవరు పుట్టారు? 7 మహూయేలు. మహూయేలుకి ఎవరు పుట్టారు? 8 మతూషయేలు. 8 మతూషయేలుకి ఎవరు పుట్టారు? 9 లెమెకు. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఎవరు? ఆదా, సిల్లా. ఇప్పుడు ఆదాకి ఎవరు పుట్టారు? యూబాలు, యాబాలు 2 పిల్లలు పుట్టారు. సిల్లాకి తుబల్కాయను, నయామ. ఓకే. మళ్ళీ ఆదాముకి మళ్ళీ పిల్లలు పుట్టారు. మూడో కుమారుడు. ఇప్పుడు హేబేలు చనిపోయాడు కదా! తనకి షేతు పుట్టాడు. ఓకే. షేతుకి ఎవరు పుట్టారు? ఎనోషను పుట్టాడు.